హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఒక వీడియోలో పోస్ట్ చేశా. చాలామంది అప్పులు అయిపోతున్నాం, అతికి మించి ఎక్కువ అప్పులు చేస్తారు, 10 రూపీస్ ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకొస్తున్నారు అనేసి. అంతేనా? సో నేను 10 రూపీస్ గురించి చెప్పాను. బట్ దాని గురించి ఒక రియల్గా నాకు జరిగింది, అంటే నాకంటే మన సమాజంలో జరిగింది ఒకటి చెప్పాలనుకుంటున్నా. 10 రూపీస్ ఇంట్రెస్ట్ తీసుకొని ఒక జీవితం ఎలా నాశనం అయ్యింది, ఎలా ప్రాబ్లమ్స్ పడ్డారో చెప్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు అట్లీస్ట్ నా వీడియో చూస్తున్నారు కానీ ఎక్కువ రీచ్ అవ్వట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్స్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. నేను మంచి వీడియోస్తో మరింత ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. ఓకే, సో ఇంకా 10 రూపీస్ ఇంట్రెస్ట్ గురించి చెప్పాలంటే, నాకు తెలిసిన అతను మా విలేజ్ పక్కన టౌన్ ఉంది. సో అతను ఏం చేశాడంటే, 10,000 అమౌంట్ కావాల్సి వచ్చింది. 30,000 కావాల్సి వచ్చింది. 30,000 కావాల్సినప్పుడు అతను ఏమన్నాడంటే, నాకు ఒక 30,000 కావాలి, ఎవరిని అడిగితే బాగుండు అనేసి ఊర్లో అంతా అడిగాడు, ఎక్కడ దొరకలేదు. ఫ్రెండ్స్ని అడిగాడు, ఎక్కడ దొరకలేదు. బట్ తను ఒక ఆటో ఉంది తనకి. ఆటో ఉంటే ఆటో స్టాండ్లో వాళ్ళకి ఒక ఆటో స్టాండ్ ఉంటుంది కదా. సో ఆటో స్టాండ్ దగ్గర వీళ్ళు ఏం చెప్పారంటే, పలానా ఒక ఫైనాన్సర్ ఉన్నారు, వాళ్ళు ప్రైవేట్గా ఇస్తారు, 10 రూపీస్ అయితే ఇస్తారు, బట్ ష్యూరిటీ ఉండాలి ఏదో ఒకటి అని చెప్పేసి చెప్పారనమాట. తనకు అర్జెంట్ సంథింగ్, తన ఏ ప్రాబ్లం తీసుకున్నాడో మనకు తెలియదు. సో అర్జెంట్గా వెళ్ళి తను అడిగితే, ఆ ఫైనాన్సర్ ఏం చెప్పాడంటే, ఇస్తాను 30,000 ఇస్తాను, బట్ నాకు ష్యూరిటీ ఏంది, నాకు ఏమైనా ష్యూరిటీ ఉంటే నేను ఇస్తానని చెప్పాడనమాట. తను ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్నది ఏంది, ఒక ఆటో మాత్రమే ఉంది, అది కూడా ఫైనాన్స్లో ఉంది. సో తను ఏం చేశాడంటే, సరే ఈ ఆటో తీసుకొని నాకు 30,000 అర్జెంట్ అన్న ఇవ్వండి అంటే ఇచ్చేసాడు. 10 రూపాయలు ఇంట్రెస్ట్, అంటే నెలకు 3,000 రూపాయలు ఇచ్చాడనమాట. తీసుకున్న తర్వాత ఏం చేశాడు, తనకు ఆటో లేదు, తీసుకొని ఇంకేదో పని చేసుకుందాంలే, కట్టేద్దాంలే అనుకున్నాడు. బట్ అన్ని రోజులు మనం అనుకున్నట్టు కాదు కదా, ఏదో సంథింగ్ మన ప్రాబ్లమ్స్ రావచ్చు, మనం రేపు ఏదో చేద్దాం అనుకుంటాం, బట్ ఆ టైం మనం చేయలేకపోవచ్చు, ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో తనకేమేంటంటే ఆల్మోస్ట్ ఒక 6 months 7 months ఇంట్రెస్ట్ పే చేయలేదు, అసలు ఇవ్వలేదు. తను ఇంటికి వెళ్ళాడంట, నాకు ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, పే చేయలేదు, ఇది అసలు ఇవ్వలేదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఏదో గొడవ చేశారు, అది ఇస్తా అని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ ఒకరోజు ఏమైందంటే, ఇప్పుడు 30,000కి 8 months లెక్కేసుకున్న 24,000 వచ్చింది ఇంట్రెస్ట్. అంటే 54,000 అయ్యింది మొత్తం, అసలు ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి. ఇప్పుడు చూడు ఎంత పడ్డానో. ఒక పక్క ఈ 8 monthsలో మన ఆటో ఫైనాన్స్ కూడా కట్టలే కదా, ఆటో ఫైనాన్స్ వాళ్ళు కూడా వచ్చేసారు ఇంటికి, ఆటో ఫైనాన్స్ కట్టలే అని చెప్పేసి. బట్ ఆటో ఎక్కడ ఉంది, ఎవరికైతే మనం 10 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకున్నామో ఎవరి దగ్గర వాళ్ళకే ఇచ్చేస్తాం అనమాట, అక్కడే ఉంది ఆటో. ఇప్పుడు ఇతను చూడు, ఆల్మోస్ట్ 80% నువ్వు ఫైనాన్స్ కట్టేశాడంట ఆటో, బట్ ఇంకా మనం సగం అమౌంట్ ఉంది, అది కట్టలేదు, 20% అమౌంట్ కట్టలేదు ఫైనాన్స్. ఒక పక్క ఆటో ఫైనాన్స్ వాళ్ళు వచ్చేసారు, ఒక పక్క ఈ 30,000 24,000 ఇంట్రెస్ట్ వచ్చేసింది అనేసి వీళ్ళు ఫైనాన్సర్ ప్రైవేట్ వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు ఏమైంది చెప్పండి, 2 క్లాస్ అయ్యాయా, ఇప్పుడు 2 కట్టాలి. ఎంత బడ్డని చెప్పండి, మనకి ఎంత బడ్డన్ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు 2 అప్పులు మనం ఎలా పే చేస్తాం? మనం ఒకవేళ ఒక టౌన్లో అయినా సరే, సిటీలో అయినా ఒక ఆటో తోలుకుంటే డైలీ 1,000 రూపాయలు వేసుకున్నా కూడా నెలకు 30,000 వస్తుంది. నెలకు 30,000లో కూడా మనకు ఆటో ఫైనాన్స్ సగం, ఇంట్లో ఖర్చులు, ఇంటికని సగం మంది సంఘాలు కట్టుకుంటున్నారు, వెలుగు సంఘం అని అదని ఇదని కట్టుకుంటూ ఇంట్లో తినడానికి, పిల్లలకి ఫీజులని ఇవే సరిపోతాయి. మనం ఏదైనా సరే ఒక అప్పు చేసే ముందు మనకి ఇది అవసరం అయితేనే చేయాలి. చాలామంది, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా, అదేమైనా కూడా చెప్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, చాలామంది డ్రింక్ చేయడానికి అప్పులు చేస్తున్నారు. అది ఎలా ఉంటుందంటే, ఈరోజు పోతాం, ఫ్రెండ్స్ ఒక 1,000 రూపాయలు ఇస్తాడు, ప్రశాంతం తాగేద్దాం పారా అంటారు, సరే వెళ్తారు, 1,000 రూపాయలు తాగేస్తారు, బాగానే ఉంది. సరే ఆ రోజు అలవాటు అయిన తర్వాత నెక్స్ట్ డే ఏమవుతుందంటే, నెక్స్ట్ డే మళ్ళీ ఆ రోజు పని లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏమనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఒక 1,000 రూపాయలు కూర్చొని తాగదామంటే, ఆ రోజు నేను పెట్టుంటాను, నెక్స్ట్ డే ఎవరో ఒకరు పెట్టాలి కదా, ఆ రోజు వేరే అతను పెట్టాలి కాబట్టి తన దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. తను ఏం చేస్తాడంటే, వేరే వాళ్ళ కూడా ఒక 2-3 వేలు అప్పు చేసుకోవడం, కూర్చోవడం, ఇంకా అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అది ఒక్కరోజు తాగదు, ఇప్పుడు కూర్చొని అలవాటు అయిపోయింది, మళ్ళీ అనిపిస్తుంది, మళ్ళీ తాగాలనిపిస్తుంది, మళ్ళీ కూర్చోవడం ఇంకా స్టార్ట్. అంటే మార్నింగ్ కూర్చుంటే ఆల్మోస్ట్ 2-3 గంటలు, 4 గంటలు, 5 గంటలు కూర్చొని తాగేసి కూడా ఉన్నారు. సో అలాగేమవుతుంది, నువ్వు ఒక దగ్గర 2,000 తీసుకుంటావు, తాగేస్తావు, మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుందిరా అంటావు, మళ్ళీ ఒక 2-3 వేలు వేరే వాళ్ళు అప్పు చేస్తావు, తాగేస్తావు, మళ్ళీ ఒక 2-3 వేలు వేరే వాళ్ళు అప్పు చేస్తావు, తాగేస్తావు. ఇది కంటిన్యూ చైన్ పోతానే ఉంటుంది. సో ఇలా కూడా అప్పుల్లో కోరుకుపోయిన వాళ్ళు ఉన్నారు, అది 10 రూపీస్ తెచ్చుకొని కూడా కోరుకుపోయిన వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? ఇదొకటి. ఇప్పుడు నేను ఆటోకి ఇవ్వాలి ఫైనాన్స్ అని చెప్పాను కదా, అది ఏమైంది చెప్తాను. ఇప్పుడు ఏమైంది, ఆటో వాడికి మనం ఫైనాన్స్ కట్టాలి, 52,000 వీళ్ళకే ఇవ్వాలి, ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళకి. లాస్ట్లో ఏమైందంటే,
తను ఎవరికైతే ఫైనాన్స్కి ఇచ్చాడో ఆటో ఇంక అతనే పెట్టేసుకున్నాడు, ఫైనాన్స్ వాడికి ఇచ్చే సంబంధం. ఎందుకంటే అతను 52,000 ఇవ్వాలి కాబట్టి. తనేం చేశాడంటే ఫైనాన్స్ వాడికి ఏదో చెప్పుకున్నాడు, 2 months 3 months టైం చెప్పుకున్నాడంట. తనేం చేశాడంటే ఆటో డైలీ బాడీకి ఇచ్చాడనమాట, బాడీకి తీసుకున్నాడు. నా ఆటో నేను నీ దగ్గర కుదవ పెట్టాను, నేనే డబ్బులు కట్టలేక నా ఆటో నేనే బాడీకి తీసుకున్నా డైలీ రెంట్కి. మామూలుగా మా సైడ్ ఎలా అంటే 250 రూపీస్ 350 రూపీస్, బట్ ఇప్పుడు 450 రూపీస్ ఇవ్వాలి పర్ డే, 450 రూపీస్ అంట. చూడండి, అదేంటంటే ఆటో మాత్రం మనకి ఇస్తారు. మన దానికి డీజిల్ ఏదైనా సరే మనమే పట్టుకోవాలి. పట్టుకొని మొత్తం తోలి ఆటో మొత్తం డ్రైవ్ చేసిన తర్వాత మనకు వచ్చిన రెంట్లో అంతా పోయి మిగిలింది వాళ్ళకి 450 రూపీస్ బాడీగా డీజిల్ ఖర్చులు అంతా పోయి మనకి ఎంత మిగులుతుంది? ఆ డబ్బులతో మనం వీళ్ళకి డబ్బులు అసలు ఇవ్వాలి, ఇంట్రెస్ట్ ఇవ్వాలి, ఫైనాన్స్ వాడికి డబ్బులు ఇవ్వాలి. సో ఇలాగ చాలా బర్డన్స్ ఉంటాయన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మీ జీవితంలో మనకు ఉన్నది నాకు తెలిసి తక్కువ లైఫ్. ముందులాగా మన 100 years అలా బతుకుతాను కూడా తెలియదు. ఉన్నదే ఒక మ్యాక్సిమం అంటే 50-60 ఏళ్ళు బతితే చాలు. దాంట్లో ఆల్మోస్ట్ నీ అప్పులో 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అప్పులను కొరకపోతే నువ్వు ఏం సేవింగ్ చేస్తున్నావు? మనం ఏం సేవింగ్ చేయట్లేదు. మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలకి ఏం సేవింగ్ చేస్తున్నాం? ఎంతసేపు వచ్చిన డబ్బులు వీళ్ళ అప్పులకి ఆ ఫైనాన్షియల్ కట్టుకుంటూ ఉండిపోతే మన సేవింగ్స్ ఏం చేస్తున్నాం? మన పిల్లలకి నెక్స్ట్ తరం వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళకి ఏమి ఇస్తున్నాం? అట్లీస్ట్ వాళ్ళకి మనకి ఇల్లు ఉందా లేదా? ఇల్లు కట్టుకోవాలి. మనం ఎట్లా బతికేస్తున్నాం పర్లేదు, మన పిల్లలకైనా ఒక ఇల్లు ఉండాలి, అది చేస్తున్నామా? లేదా మంచి చదువుని ఇస్తున్నామా? ఏమి ఇవ్వట్లేదు. ఎందుకంటే మనం ఎంతసేపు ఈ 5 years 6 years ఆల్మోస్ట్ మన జీవితం 30+ నుంచి ఆల్మోస్ట్ 40+, ఈ మధ్యలో 10 years నువ్వు అప్పుల్లోనే ఉండవు. అప్పుల్లో ఉంటున్నావు, అప్పులో కోరకపోయావు. నువ్వు అప్పుల నుంచి బయటపడేది ఎప్పుడు? నువ్వు ఎప్పుడు సేవింగ్ చేస్తావు? నీ సేవింగ్స్లో ఎప్పుడు పిల్లలు చదివిస్తావు? పిల్లలకి ఎప్పుడు మంచి భవిష్యత్తు ఇస్తావు? పిల్లల్ని ఎప్పుడు చదివిస్తావు? ఎప్పుడు వాళ్ళకి ఒక ప్రయోజకులు చేస్తావు? ఏం జరగదు. మన లైఫ్ మొత్తం ఇక్కడికి స్పాయిల్ అయిపోతుంది. దయచేసి ఇదంతా కూడా మీరు అంటారని, ఎందుకంటే ఇది మీరు అనుకోవచ్చు, ఏంద్రాయుడు ఒక 2-3 వీడియోస్లో వీడు అప్పుల గురించి చెప్తున్నాడు, ఏం పని లేదా వీడికి, ఏదైనా చేయొచ్చు కదంటే, ఎస్ నేను ఇది తెలుసుకొని చెప్పట్లేదు, ప్రామిస్ చెప్తున్నా, నా లైఫ్లో జరిగింది చెప్తున్నా, నా లైఫ్లో మా ఫ్యామిలీస్లో జరిగిందే చెప్తున్నాను అంతే. ఇది వేరే వాళ్ళు కూడా అలా చేయొద్దండి. నేను చాలా వరకు చెప్పాను, మా ఊర్లో చెప్పాను, నా ఫ్రెండ్స్కి చెప్తాను, ప్రతి ఒక్కరికి నాకు తెలిసి నా ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేసినా కూడా వాళ్ళకి అడ్వైజ్ ఒకటే ఇస్తాను, మనం ఏం చేయాలి, ఎలా ఉంటే బాగుంటుంది, సరే పర్లేదు మనకు ఒక జాబ్ లేకపోయినా మనం ఏం చేస్తే బాగుంటుంది, ఏదైనా బిజినెస్ అంటే ఏంటి, లాస్ అవ్వకూడదు. ఫుడ్ బిజినెస్ చాలామంది లాస్ అయిపోతున్నారు, పెట్టి 2-3 రోజులు ఎత్తేసిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కసారి దాని ఏమంటారు, వర్కర్స్ రారు, పనిచేసే వాళ్ళు రారు, ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనమే చేయాల్సి వస్తుంది. ఇలాంటివంతా ఉంటాయి, చూసుకొని ఆలోచిస్తాను నేను చెప్తాను, అంతేగాని తొందరపడద్దండి. నేను జస్ట్ సోషల్ మీడియా తరఫున నేను చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే ఇది ఒక 3-4 yearsగా నా మనసులో ఉంది ఈ బాధలంతా. ఏదైనా చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. మనం ఇప్పుడు సపోజ్ నా ఫ్రెండ్సే ఉంటారు, వాళ్ళలో ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ముందుగా ఇంటిస్తాను, అరే అలా చేద్దాం, ఇలా చేద్దాం అనేసి. ఇప్పుడు ఏమంటున్నా, ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు ఉంటే నా బెస్ట్ సజెషన్, ఒకవేళ మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఓకే నెలకు ఒక 1% 10% మనం మిగులుతుందంటే ఓపెన్ ల్యాండ్ కొనుక్కోండి, బెస్ట్ ఐడియా. చీటీలు అవి వేయద్దండి, ఒక ల్యాండ్ కొనుక్కోండి, మంచిగా దొరికితే మీ విలేజ్లో అయినా సరే ఎక్కడైనా సరే ఒక ల్యాండ్ కొనుక్కోండి. రేపు పొద్దున మనకైనా ప్రాబ్లం ఉంటే ఆ ల్యాండ్ ఈరోజు 1 రూపీ కొంటే అది 10 రూపీస్ అవ్వచ్చు. దాని ద్వారా నీకు ప్లస్ ఒక లాభమే ఉంటుంది, కానీ నష్టం అయితే కాదు. అంతేగాని దయచేసి ఊరికే అప్పులు చేయొద్దండి, దయచేసి అప్పుల్లో కోరుకుపోవద్దండి. ఎవరికో మనకి ఎందుకు అవకాశం ఇస్తాం? వాడికి అవకాశాన్ని ఎందుకు ఇవ్వాలి? మనం ఆల్రెడీ అడుక్కొని 10 రూపాయలు ఇంట్రెస్ట్ తెచ్చుకొని మన అవసరం కోసం వాడికి మళ్ళీ నువ్వు అసలు వడ్డీ కలిపి దాని అంటారంటే చక్ర వడ్డీ అన్నట్టు తిరుగుతూనే ఉంటుంది, దాన్ని గట్టి వాడి కింద బానిస ఎందుకు అవ్వాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసారా, మన ఆటో ఎత్తుకుని వాడికి పెట్టాను, మన ఆటో మనమే బాడీ తెచ్చుకొని కట్టినట్టు ఉంది. సరే పోనీ ఆ డబ్బుల్లో నీకేమైనా నెలకి సరే రోజు 450 రూపాయలు, వాడికి 12,000 ఆడేపోయా. నువ్వు ఫైనాన్స్కి సమ్ అమౌంట్ ఫైనాన్స్ కట్టాలి. నువ్వు ఎంత సంపాదిస్తావు రోజుకు అంటే సరే నెలకు 40,000 చేసినా 12,500 ఇక్కడ ఆటో వాడికి వెళ్ళిపోయింది, ఫైనాన్స్ కట్టాలి కాబట్టి. అది ఇంట్రెస్ట్ మాత్రం కడతాం అనుకుంటా బాడీగా, ఇంకా వాడికి అసలు వడ్డీలే కదా, బాడీగా కడతాం. మిగతా డబ్బులు ఏం చేస్తావు? వాడికి అసలు ఇంట్రెస్ట్ కడతావా, ఫైనాన్స్ వాడికి కడతావా, ఇంటికి చూసుకుంటావా, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటావా? ఒక సడన్గా ఒక అమ్మాయి నాన్నకి ఏదైనా హాస్పిటల్ కావాలి, హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా ముందులాగా లేదు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే మినిమం పోతేనే ఓపీ అంటే మినిమం 500 రూపీస్ ఓపీ తీసుకోవాలి. అక్కడ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, జస్ట్ సింపుల్గానే ఒక ట్యాబ్లెట్స్ కావాలంటే 1000 రూపాయలైనా ట్యాబ్లెట్స్ రావట్లేదు. ఒకవేళ బెడ్లో జాయిన్ అవ్వండి అంటారు, ఎమర్జెన్సీ అంటారు. ఏం చేస్తాం? 2-3 రోజులు ఉన్నా కూడా మినిమం మన దగ్గర 1 lakh ఉంటే కానీ మనం అక్కడ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. ఇవన్నీ ఒక్కసారి ఆలోచిస్తే ఫస్ట్ పాయింట్, అప్పులు తగ్గించుకోండి, చేయొద్దని చెప్పట్లా, తగ్గించుకుంటాం. మనం ఏదైనా పని చేస్తాం, కొద్దిగా మనకు సపోజ్ ఈరోజు పని చేస్తాం, 1000 రూపాయలు వచ్చింది, ఓకే కాదు మనకు 500 కావాలి, మనకు 500 వస్తేనే గడుపుతుందంటే దాన్ని ఆలోచించండి, ఇంకో 500 రూపీస్ ఎక్స్ట్రా ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఆటో తోలేమని చెప్తా. నా సైడ్ మా సిటీలోనే ఎంతమంది జస్ట్ నైట్ కూర్చొని రైల్వే చాలామంది వచ్చి ట్రైన్లో దిగుతూ ఉంటారు, అక్కడ నిలబడుకొని నైట్ అంతా పని చేస్తారు, పగులు పని చేస్తారు.
ఆటో నడిపి ఏదో ఒక సంపాదించి ఉన్న అప్పులు కట్టుకొని ప్రశాంతంగా జీవిస్తున్నారు. అలా ఎందుకు చేయకూడదు? మనసు ఉంటే మార్గం ఉంటుంది. మనం చేయాలి, మనం ఖచ్చితంగా ఎదగాలి అనుకుంటే, అప్పుల నుంచి బయటపడాలి, లేదు మన లైఫ్లో మనం ముందు సక్సెస్ అవ్వాలనుకుంటే కొద్దిగా ఆలోచిద్దాం, డిఫరెంట్గా ఆలోచిద్దాం. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేద్దాం, ఎలా చేద్దాం, ఊరికే ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేద్దాం అని ఆలోచించకుండా జస్ట్ థింక్ డిఫరెంట్గా ఆలోచిస్తే ఖచ్చితంగా మార్గం ఉంటుంది. అర్థమైందా? సో నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ స్టే ట్యూన్, లోకేష్. థ్యాంక్ యూ.